నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండలం వజ్రాల బోయకొండ గంగమ్మ ఆలయ పరిధిలో శనివారం సాయంత్రం జరిగిన జిల్లా ఈడిగ గౌడ సంఘ ఆత్మీయ సమావేశం రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా గౌడ సంఘ గౌరవ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కె గోపీగౌడ్కు అమ్మవారి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. తదుపరి రాత్రి 7 గంటలకు నిర్వహించిన సమావేశంలో గౌరవ అధ్యక్షులు గోపి మాట్లాడుతూ గౌడ కులస్తులకు కేటాయించిన 9 షాపుల్లో 2 షాపులు గౌడ కులస్తులు అమ్ముడుపోగా దానిపై మార్చి 21వ తేదీన విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవనున్నట్లు, దీనిపై జిల్లాలలో ఎవరికీ అన్యాయం జరగకుండా క్రమబద్ధీకరణ గౌడ కులస్తులకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని గోపి తెలిపారు. సఫలీకృతమైందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2005లో చిత్తూరు జిల్లాలో చిత్తూరు మార్కెట్ యార్డ్ నుండి పాత కలెక్టర్ ఆఫీస్ ముందుకు 2005 సంవత్సరంలో సుమారు 10,000 మందితో పెద్ద ఎత్తున, అంటే ఆ రోజు నిరసన ధర్నా కార్యక్రమం కాదు, మేము ఈడి కులస్తులు ఇంతమంది ఉన్నామని చెప్పేసి అప్పుడు ఉన్న పెద్దలందరూ ఆలోచనతో 2005లో సుమారు 10,000 మంది సంవత్సరంలో ఈ గుడి ప్రారంభించినారు. దీనికి ముఖ్య వ్యక్తి లక్ష్మీకాంతమ్మ గారు ఆమె ఆధ్వర్యంలో ఒక చిన్న దీపం పెట్టి ఇక్కడ బోయపల్లి తెచ్చి విగ్రహం పెట్టింది. అప్పుడు మా కృష్ణప్రసన్నాయన గారు, మా పిన్నమ్మ గారు, రాధమ్మ గారు వారు ఈ ఊరికి వచ్చి జనంతా ఇక్కడ కొన్ని చేసుకుంటున్నారు. నేను కూడా వాళ్ళతో కూడా ఉన్నాను కాబట్టి చెప్తున్నాం, గ్రామస్తులందరూ వచ్చి, ఎందుకంటే మీకు తెలియాలి ఈ గుడి చరిత్ర, మనకు ఎలా చేసుకోవాలి మనం. తర్వాత లక్ష్మీకాంతమ్మ గారు, శివరంగయ్య గారు గ్రామస్తులంతా చేరి వారిని వచ్చి అడుక్కుంటే వారికి మా గుడి కట్టాలంటే వెనక వారికి ఆ గంగమ్మ తల్లి ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదం ఉంటుంది. అదేవిధంగా గోపి ఎప్పుడు కూడా ఈ 20 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను, లెక్క మితం లేదా గుడికి ఖర్చు పెట్టాలంటే ఈ గుడిలో వార్షిక జాతర జరుగుతుంది. 10 సంవత్సరం కనీసం 10-15 వేసి లెక్కలేదు అతనికి. ఆ విధంగా అరేంజ్ చేసి ఎంతో మందికి అన్నదాన కార్యక్రమం నిర్మించేది కానీ, పేదలకు బట్టలు ఇచ్చేది కానీ, సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక ఉన్నతమైన భావాలతో ఈ సమాజంలో గుర్తింపు పొంది, అదేవిధంగా ఆయన సేవలకు మెచ్చి గత ఈ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి డైరెక్టర్గా కూడా ఎన్నుకోబడిన ఘనత గోపి గారికి ఆ అమ్మ తల్లి ఆశీర్వాదం. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన భక్తుల బాధ్యత కానీ మన చిత్తూరు జిల్లా మన గౌడ సంఘం తరఫున కూడా ఆయన ముందుండి మన యొక్క కష్టాలు సుఖాలు కూడా ఆయన పాల్పంచుకొని మమ్మల్ని కూడా ఆదుకోవాల్సిందిగా మనం ఈ సభామూలంగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా మన ఒకసారి మన గోపి, ఇప్పుడు మన సన్మానం కలిగినటువంటి గోపి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత మాట్లాడింది లేదు, ఫస్ట్ టైం నేను మైక్లో మాట్లాడుతున్నాను. ఈ గౌడ సంఘానికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం నన్ను ఎన్నుకునే దానికి వాళ్ళ సహాయం, మళ్ళీ వాళ్ళు కూడా ఉండి జతల వాళ్ళ ప్రయాణం చేస్తానని నేను హామీ చేస్తున్నాను. 50 ఏళ్ళు ఉండాలి. ఆయన పేరు గురు రాజ్ అని ఇస్తే ఆయన 9 ఎక్స్ కూడా చైర్మన్గా ఉండే ఆయన మా బామార్జీ. గురురాజా గారికి స్వాగతం, సుస్వాగతం. మేము చూసిన కానీ మర్చిపోయినాను. ఆయన కూడా మన గౌరవ సంస్థ దగ్గర 200 ఎకరాలు ఉంది అది ల్యాండ్. అక్కడ స్టూడియోలు, సినిమా షూటింగ్ మొత్తం జరుగుతుంది. అటువంటి కుటుంబంలో మన గోపి పెళ్లి చేసుకున్నాడు. ఆ యొక్క మైసూర్ చాముండేశ్వరి దైవల్ల మన గోపి ఆ కుటుంబంలో అందుకున్న వల్ల మాకు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే మామల్ల కుటుంబ అందరూ కూడా మా చిత్తూరు జిల్లా గౌరవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను మండ్యాల చదువుకుంటాను. మాంబల్లి ఫ్యామిలీ అంటే అది ఒక టైపు సారాయి కాంట్రాక్ట్ పోవాలంటే అట్లే రావాలని కోరుకుంటాను. అక్కడ కృష్ణమూర్తి గౌడ్ గారు చెప్తున్నారు చిత్తూరు అంగడి ప్రాబ్లం ఉంది, నేను ఉన్నాను మీకు కూడా. ఆ చిత్తూరు అంగడి, ఎన్నారపేట అంగడి 2 నేను జతగా ఉండి సహాయం చేసి దాన్ని ఓపెన్ చేసినట్టు. గోపి గారి నాయకత్వం, గోపి గారి నాయకత్వం.
గుర్రాజా గారికి కూడా సన్మానం. కలవలేకపోయినాం, కానీ ఈ సమావేశంలో ఆయన కలవడం కూడా గొప్ప విషయం. మనమందరం కూడా ఇంట్లో ఎలా ఉన్నాము, ఎక్కడున్నామో తెలియదు. అందరూ పోయి ఎన్నారపేట, నేను ఉండేవాడే. కానీ మన వాళ్ళైతే నేనైతే పోలేదు, ఎందుకంటే పార్టీ పైన నేను పోలేదు. మన వాళ్ళందరూ పోయినారు, తిరుగుతారు, చేస్తున్నారు. ఇంకా కూడా మనం ఏం చేయాలన్నా ముందుండి ఏం కావాలో చేసి అంతా సిద్ధమై పోరాటం చేసి అన్ని షాపులు కూడా కున్నూరు షాప్ కానీ ఎన్నారపేట షాప్ కానీ తగ్గించుకొని మన దేవుడితో జిల్లాలో మన సత్తాన్ని చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం కూడా జిల్లా గౌరవ సంఘం అధ్యక్షులు మన అందరినీ ఒక ప్లాన్ చేసి జిల్లాలో ఈ షాపులన్నీ కూడా గౌరవస్తులకు పసుకొస్తున్నది. దీని అందరూ మన పక్కకే కాకుండా మా కృష్ణప్ప నాకు చాలా కావాల్సిన వ్యక్తి. నేను 85లో పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఆయన మా తయ్యూరులో మా బంధువులు ఉన్నారు అని చెప్పి నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించి నన్ను బెంగళూరుకు రమ్మని ఎంతో గౌరవించిన వ్యక్తి కృష్ణప్ప గారు. వారి కుమారుడు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్ గారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ వేదిక అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా జిల్లా తరఫు నుంచి చేసినటువంటి నా సంఘీయులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆత్మీయ సమావేశం